లియో టాల్స్టాయ్ సైన్యంలో పనిచేశాడు, యుద్ధ భూమిలో నిలబడ్డాడు. యుద్ధాన్ని తన కళ్ళతో చూసిన మనిషి. తుపాకుల శబ్దాలు విన్నాడు. మనుషులు ఒకరిని ఒకరు చంపుకోవడం చూశాడు. చనిపోతున్న వారిని కూడా చూశాడు. కానీ అతను లెక్కబెట్టింది శవాలను కాదు, మనిషిలో చచ్చిపోతున్న మనస్సాక్షిని. అక్కడే లియో టాల్స్టాయ్ ఒక నిజం తెలుసుకున్నాడు. ఏ కారణం ఉన్నా సరే హింస ఎప్పటికీ తప్పే. రక్తం మధ్య నిలబడి నేర్చుకున్న సత్యం. లియో టాల్స్టాయ్ చెప్పాడు, మీరు శత్రువును చంపగలరు, మరియు ఆ క్షణంలో మీ లోపలున్న హ్యూమానిటీని కూడా చంపినట్లే. లియో టాల్స్టాయ్ అహింసను నమ్మాడు. మనిషిని మార్చేది హింస కాదు అని చెప్పాడు. ప్రేమ, సహనం, కరుణ ఇవే నిజమైన బలం అని నమ్మాడు. అతని ఆలోచనలు మహాత్మా గాంధీని ఎంతో ప్రభావితం చేశాయి. గాంధీ స్వయంగా చెప్పారు, అహింస దారి నాకు చూపించింది లియో టాల్స్టాయ్ అని. ఈ ఇద్దరు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్నారు. వారి మాటల్లో ఒకే సత్యం ఉంది. బలం కత్తిలో లేదు, బలం సహనంలో ఉంది. లియో టాల్స్టాయ్ చెప్పాడు, పోరాడకుండా గెలవగలిగితే అదే నిజమైన విజయం. ఎందుకంటే హింస భయాన్ని పెంచుతుంది, కానీ అహింస మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. లియో టాల్స్టాయ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. భూమి ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది. బయట ప్రపంచానికి అతని జీవితం సంపూర్ణంగా కనిపించింది. కానీ ఒకరోజు అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను ఎందుకు జీవిస్తున్నానని. అద్దంలో చూసుకున్నప్పుడు అతనికి కనిపించింది, నేను విజయవంతమైన మనిషి కాదు అని. అక్కడి నుంచే అతని ఫిలాసఫీ ప్రారంభమైంది. జీవితానికి నిజమైన అర్థం ఏమిటో వెతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు లియో టాల్స్టాయ్ రైతులతో కలిసి కూర్చున్నాడు. వారికి చదువు లేదు, డబ్బు లేదు, కానీ వారి ముఖాల్లో ఒక ప్రశాంతత ఉంది. అప్పుడు లియో టాల్స్టాయ్ ఒక నిజం అర్థం చేసుకున్నాడు. సుఖంగా జీవించడానికి ఎక్కువ సంపద అవసరం లేదు, తక్కువతో సంతోషపడే మనసుంటే చాలు. అతను తన జమీందారీ జీవితాన్ని వదిలేశాడు. సాధారణ రైతుల్లా బట్టలు వేసుకున్నాడు, పొలాల్లో పనిచేశాడు. ఇది నటన కాదు, ఇది అతను నమ్మిన జీవితం. లియో టాల్స్టాయ్ ఒక కథ రాశాడు. ఆ కథలో పాహోమ్ అనే రైతు ఉంటాడు. అతనికి ఉన్నది సరిపోదు, ఇంకా భూమి కావాలి, ఇంకా సంపద కావాలి అని కోరుకుంటుంటాడు. ఒకరోజు అతనికి ఒక అవకాశం వచ్చింది. సూర్యుడు అస్తమించే లోపు నువ్వు నడిచినంత భూమి అంతా నీదే అని చెప్పారు. పాహోమ్ పరిగెత్తడం ప్రారంభించాడు. ఎక్కువ భూమి కోసం ఆగకుండా పరిగెత్తాడు. సూర్యుడు అస్తమించే సమయానికి పాహోమ్ కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు లియో టాల్స్టాయ్ ఒక భయంకరమైన నిజం చెప్పాడు. మనిషికి చివరికి కావాల్సిన భూమి ఎంతంటే సమాధికి సరిపడేంత మాత్రమే అని. 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు. ఇది కేవలం ఒక కథ కాదు, ఎప్పటికీ తృప్తి పడని మనిషి జీవితానికి అర్థం. లియో టాల్స్టాయ్ ఒక్క విషయం చెప్పాడు, మనిషి బయట కాదు, లోపల మారాలి. సంపద కంటే మనశ్శాంతి గొప్పది, హింస కంటే ప్రేమ గొప్పది, అహంకారం కంటే సింప్లిసిటీ గొప్పది. తక్కువలో జీవించు, నిజాయితీతో నిలబడు, హ్యూమానిటీతో బ్రతుకు. ఇదే లియో టాల్స్టాయ్ ఫిలాసఫీ, అదే జీవిత సత్యం.